తూర్పు దిక్కున ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. గోదావరి నది వయ్యారంగా పారుతూ ఆ పల్లెటూరికి పచ్చని అందాన్ని అద్దుతోంది. పక్షుల కిలకిలరావాలు, పొలాల నుండి వీచే చల్లటి గాలి మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తున్నాయి. ఆ ఊరి నడిబొడ్డున ఉన్న పాత పెంకుటింటి వాకిట్లో దేవుడి ముందు దీపం వెలిగిస్తోంది కమలమ్మ. అరుగుమీద కూర్చుని పేపర్ చదువుతున్న రామనాథంగారి దృష్టి అప్పుడే నిద్రలేచి వస్తున్న తన ఏకైక కూతురు అంజలి మీద పడింది. ఆయన పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు వికసించింది. అంజలి అంటే రామనాథన్ దంపతులకు ప్రాణం. తమ కడుపున పుట్టిన మహాలక్ష్మిగా భావించి ఆమెకు ఏ లోటూ రాకుండా కంటికి రెప్పలా పెంచుకున్నారు. అంజలి డిగ్రీ చదువుకోవడానికి పట్నం కాలేజీకి వెళ్తుంటే ఆ తండ్రి గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. కాని పట్నం వాతావరణం, అక్కడి స్వేచ్ఛ అంజలి జీవితంలోకి ఒక భయంకరమైన తుఫానును తీసుకురాబోతోందని ఆ తండ్రికి తెలియదు. కాలేజ్లో అంజలికి రాహుల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వాడు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా, స్టైలిష్గా ఉంటారు. అబద్ధపు మాటలతో అమ్మాయిలను ఆకర్షించడం వాడి నైజం. అంజలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న రాహుల్, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నా ప్రాణం నువ్వే అంటూ నాటకాలాడి ఆమెను పూర్తిగా తన మాయలో పడేశాడు. కన్న తల్లిదండ్రుల స్వచ్ఛమైన ప్రేమను ఇన్నేళ్లుగా చూసిన అంజలి రాహుల్ చూపించిన ఆకర్షణను నిజమైన ప్రేమ అని గుట్టిగా నమ్మేసింది. అంజలి రాహుల్తో తిరుగుతున్న విషయం రామనాథం చెవినపడింది. వెంటనే ఆయన పట్నం వెళ్లి రాహుల్ గురించి ఆరా తీశాడు. వాడికి ఎలాంటి ఉద్యోగం లేదని, వ్యసనాలకు బానిసయ్యాడని రామనాథంకు తెలిసింది. ఆ రాత్రి అంజలి దగ్గరకు వెళ్లి ఎంతో ప్రేమగా చెప్పాడు. అమ్మా అంజలి, నువ్వు పసిదానివి. వాడు పైకి కనిపించేంత మంచివాడు కాదు. వాడి ప్రేమ కేవలం ముసుగు మాత్రమే. నిన్ను నా ప్రాణంగా పెంచుకున్నాన్ తల్లీ. వాడి చేతిలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. కమల కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, మా మాట విను తల్లీ, నిన్ను మహారాణిలా చూసుకునే సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాం అని బతిమిలాడింది. కాని ప్రేమమత్తులో ఉన్న అంజలి కళ్ళు మూసుకుపోయాయి. తల్లిదండ్రుల మాటలు శత్రువుల మాటల్లా వినిపించాయి. ఈ విషయం రాహుల్కి తెలియడంతో, మీ నాన్న మనల్ని విడదీయాలని చూస్తున్నాడు, నువ్వు వెంటనే బయటకు వచ్చే, లేదంటే నేను చచ్చిపోతాను అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. ఆ అర్ధరాత్రి ఇన్నేళ్లుగా తనను అల్లారుముద్దుగా పెంచిన కన్నవారిని కాదని, గుడ్డి ప్రేమ కోసం అంజలి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు తన పెళ్లికోసం ఎంతో కష్టపడి కూడబెట్టిన 20 తులాల బంగారు నగలు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఇంటి నుండి రాహుల్తో పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. మరుసటి రోజు ఉదయం కూతురు చేసిన ద్రోహానికి ఆ వృద్ధ దంపతులు పరువుపోయి గుండెలు పగిలేలా ఏడ్చారు. పెళ్లైన 10 రోజులకే అంజలి తెచ్చిన నగలు, డబ్బు కరిగిపోయాయి. అప్పుడు రాహుల్ ఆమెను తీసుకుని తన ఊళ్ళో ఉన్న తల్లి కాంతమ్మ దగ్గరకు వెళ్లాడు. అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుండే అంజలికి అసలైన నరకం మొదలైంది. కాంతమ్మ పరమ గయ్యాళి, రాక్షసి. కోడలిగా కాకుండా అంజలిని ఒక జీతం లేని పనిమనిషిలా చూడడం మొదలుపెట్టింది. ఉదయం 5 గంటలకే నిద్రలేపి ఇంటి పనులన్నీ, పశువుల పనులు కూడా చేయించేది. ఏమాత్రం ఆలస్యమైనా అలిసిపోయి కాస్త కూర్చున్నా, నీ అయ్య నా కట్నమేమైనా ఇచ్చాడాటే పడుకుని తినడానికి? దొంగదానివి, నగలెత్తుకొచ్చిందానివి అంటూ జుట్టు పట్టుకుని లాగి కింద పడేసి తన్నేది కాంతమ్మ. పగలంతా చాకరీ చేయించి రాత్రికి మిగిలిపోయిన పాచి అన్నం పెట్టేది. అంజలి కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ బాధను దిగమింగుకునేది. నాన్నా, మీ ఇంట్లో మహారాణిలా బతికాను. ఒక గ్లాస్ నీళ్లు కూడా నన్ను తెచ్చుకోనివ్వలేదు. కాని ఇక్కడ పనిమనిషి కంటే హీనంగా బతుకుతున్నాను అని రాత్రంతా గుట్టుగా ఏడ్చేది. అత్తగారి వేధింపులు ఒక ఎత్తైతే రాహుల్ పెట్టే చిత్రహింసలు ఇంకో ఎత్తు. పెళ్లికి ముందు ప్రాణమిస్తాను అన్నవాడు ఇప్పుడు పశువులా మారాడు. తాగుడికి పూర్తిగా బానిసైన రాహుల్ రోజూ పీకల దాకా తాగి ఇంటికి వచ్చేవాడు. తన కళ్ల ముందే వేరే అమ్మాయిలను ఇంటికి తెచ్చుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అది చూసి తట్టుకోలేక అంజలి ప్రశ్నిస్తే, కళ్ళు ఎర్రబడేలా తాగి ఉన్న రాహుల్ కసిగా ఆమెను బెల్టుతో రక్తం వచ్చేలా చితకబాదేవాడు. ఏంటి, నన్నడిగేంతదానివా? నీ మొహం చూసి చేసుకున్నాననుకున్నావా? నీ దగ్గర ఉన్న బంగారం కోసం తెచ్చుకున్నా, అదైపోయింది. వెళ్ళి నీ అయ్య దగ్గర డబ్బులు తీసుకురా, లేదంటే చంపేస్తాను అని తన్ని ఆమె వంటిమీద వాతలు పెట్టేవాడు. కట్టుకున్న భర్త పరాయి ఆడవాళ్లతో తిరుగుతుంటే, అత్తగారు సూటిపోటి మాటలతో వేధిస్తుంటే అంజలికి నాన్న మాటలు పదే పదే గుర్తొచ్చేవి. వీడు పైకి కనిపించేంత మంచివాడు కాదు, రాక్షసుడు.
అన్న నాన్న మాట అక్షర సత్యమని తుప్పుడు రక్తం చిందిస్తూ తెలుసుకుంది. ఆకర్షణకు అసలైన ప్రేమకు మధ్య ఉన్న తేడా ఆమెకు భయంకరమైన రీతిలో అర్థమైంది. నరకంలాంటి ఆ ఇంట్లోనే అంజలి ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టిన తర్వాత రాహుల్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. జూదంలో, తాగుడులో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పులవాళ్లు ఇంటిమీద పడుతున్నారు. ఒకరోజు రాత్రి పాపకు పాలు పడుతూ లోపలి గదిలో ఉన్న అంజలికి బయట హాల్లో రాహుల్, కాంతమ్మలు రహస్యంగా మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. అరే రాహుల్, ఆ ఆడపిల్లను ఎన్నాళ్లు మేపుతావురా? ఆ అప్పులవాడికి మన పాపనిచ్చేయి. వాడు దాన్ని ఎవరికో అమ్మేసుకుంటాడు. దానికి బదులు మనకు 2 లక్షలిస్తాడు. నీ అప్పులన్నీ తీరిపోతాయి అంది ఆ కసాయత్త కాంతమ్మ. అవునమ్మా, ఆ దరిద్రపు ఆడపిల్ల ఎలావైనా పోని, రేపు ఉదయాన్నే ఆ ఏజెంట్కి బిడ్డనప్పజెప్పేస్తాను అన్నాడు రాహుల్. ఆ మాటలు వినగానే అంజలికి గుండె ఆగినంత పనైంది. కన్నబిడ్డను తాగుడు కోసం, అప్పుల కోసం అమ్ముకునేంత నీచుడు తను ప్రాణంగా ప్రేమించినవాడు అని అర్థమైంది. ఒక మాతృమూర్తిగా ఆమెలో రోషం కట్టలు తెంచుకుంది. రాత్రి 2 గంటల సమయం. రాహుల్, కాంతమ్మ గాఢ నిద్రలో ఉన్నారు. తన పసిబిడ్డను గుండెలకు హత్తుకుని ఒక పాత చీరలో చుట్టుకుంది అంజలి. దొంగచాటుగా ఇంటి వెనుక తలుపు తీసుకుని తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ కటిక చీకటిలో బయటకు పరుగులు తీసింది. వెనక్కి తిరిగి చూస్తే రాహుల్ ఎక్కడ పట్టుకుని తన బిడ్డను లాక్కుంటాడో అన్న భయంతో కాళ్లకు చెప్పులు లేకుండా, ముళ్లను, రాళ్లను లెక్కచేయకుండా మైళ్ల కొద్దీ పరుగెత్తింది. అప్పటికప్పుడు వస్తున్న బస్సు ఎక్కి పట్నం చేరుకుని కన్నీళ్లతో తన సొంత ఊరి బస్సు ఎక్కింది. తెల్లవారింది. రామనాథం, కమల ఇంట్లో మౌనంగా కూర్చుని ఉన్నారు. కూతురు వెళ్ళిపోయినప్పటినుండి ఆ ఇంటికి వెలుగులేదు. అకస్మాత్తుగా ఇంటి గుమ్మం దగ్గర కన్నీటితో కూడిన పిలుపు. అమ్మా, నాన్నా! ఉలిక్కిపడి బయటకు వచ్చిన రామనాథం, కమలలకు అక్కడ నిలబడి ఉన్న దృశ్యం చూసి గుండె పగిలిపోయింది. చిరిగిన బట్టలు, ముఖం నిండా బెల్టు దెబ్బల తాలూకు గాయాలు, చేతుల్లో ఒక పసిగుడ్డు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అంజలి నిలబడి ఉంది. అంజలి పరిగెత్తుకుంటూ వచ్చి నేరుగా రామనాథం పాదాలమీద పడిపోయింది. ఆ కాళ్లను గట్టిగా హత్తుకుని భోరున విలపించింది. నాన్నా, నన్ను క్షమించు నాన్నా. నా కళ్ళు మూసుకుపోయాయి. దేవుడిలా చూసుకునే మిమ్మల్ని కాదని ఒక రాక్షసుడిని నమ్మాను. అత్తగారింట్లో నన్ను పనిమనిషి కంటే హీనంగా చూశారు నాన్నా. తలపట్టుకుని గోడకేసి కొట్టారు. నేను నమ్మినవాడు నా కళ్లముందే పరాయి ఆడవాళ్లతో తిరుగుతూ నన్ను బెల్టుతో రక్తం వచ్చేలా కొట్టేవాడు. చివరికి నా నెత్తురు పంచుకు పుట్టిన ఈ పసిపాపను డబ్బుకోసం అమ్మేయడానికి చూశాడు నాన్న. నా బిడ్డను బతికించుకోవడానికి ఆ నరకం నుండి పారిపోయి వచ్చాను అంటూ ఏడ్చింది. మీరు చెప్పింది అక్షరాలా నిజం నాన్నా. వాడు మనిషి కాదు, కసాయివాడు. బయటవాడు చెప్పే తీయని మాటలు నమ్మి జీవితాంతం తోడుండే కన్నవారి ప్రేమను అనుమానించాను. నా తప్పు నేను తెలుసుకున్నాను నాన్నా. నా జీవితానికి మీ పాదాల దగ్గరే నిజమైన భద్రత. నన్ను, నా బిడ్డను ఈ ఒక్కసారికి క్షమించి మీ నీడలో ఉంచుకోనాన్నా అంటూ తండ్రి కాళ్లకు నమస్కరించింది అంజలి. కమల ఏడుస్తూ అంజలిని పైకి లేపి తన గుండెలకు హత్తుకుంది. ఆ పసిబిడ్డను ముద్దాడింది. రామనాథం కళ్లలో అంతులేని ఆవేదన, కోపం, అదే సమయంలో బిడ్డ పట్ల అమితమైన ప్రేమ. ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ అంజలి తల నిమిరాడు. తప్పు చేశావంజలి. కన్నవారి ప్రేమ కనిపించలేనంత ఆకర్షణ మత్తులో పడిపోయావు. కాని నువ్వు నా రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డవు. నువ్వు చేసిన తప్పుకు ప్రాణం పోయేంత శిక్ష అనుభవించావు. తప్పు తెలుసుకుని వచ్చిన బిడ్డను అక్కున చేర్చుకోవడం కన్నవారికి మాత్రమే సాధ్యం. ఇక ఆ రాక్షసుడి ఛాయలు మన ఇంటిమీద పడకుండా నేను చూసుకుంటాను. రా తల్లి, నా మహారాణిలా లోపలికి రా అంటూ కూతుర్ని, మనవరాల్ని ప్రేమగా ఇంట్లోకి తీసుకువెళ్లాడు రామనాథం. ఆకర్షణ అనే ఎండమావి కోసం పరుగెత్తి భంగపడిన ఒక అబల తన జీవితపు నిజమైన అండ కన్న తల్లిదండ్రులే అని తెలుసుకుని వారి స్వచ్ఛమైన ప్రేమ నీడలోకి చేరుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. బంధం తెగిపోవడానికి ఒక చిన్న కారణం చాలు, కాని దాన్ని నిలబెట్టుకోవడానికి మనం పంచుకున్న అందమైన జ్ఞాపకాలు చాలు. జీవితంలో ఆకర్షణ, వయసు తెచ్చే మాయ చాలా సులభంగా గుడ్డివారించేస్తాయి.
కాని మనకు జన్మనిచ్చి మన గెలుపు కోసం తమ జీవితాన్నే పణంగా పెట్టే తల్లిదండ్రుల ప్రేమ ముందు బయట ప్రపంచం చూపించే ఏ ప్రేమైనా చిన్నబోవాల్సిందే. ఆకర్షణ పేరుతో కన్నవారిని దూరం చేసుకుంటే పడే వేదన వర్ణనాతీతం. విలువైన బంధాల ప్రాముఖ్యతను తెలిపే ఈ కథ మీ మనసును తాకినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఆప్తులకు షేర్ చేయండి. అలాగే అంజలి కథపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. నవలాలోకం అందిస్తున్న ఇలాంటి మరెన్నో హృదయానికి హత్తుకునే కథలు మీ ముందుకు రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.